భయాద్దస్యాగ్నిస్తపతి భయాత్ తపతి సూర్య భయాత్ ఇంద్రచ్చ వాయుచ్చ మృత్యుర్ధావతి పంచమః. కఠోపనిషత్తు. ఆ భగవంతునికి భయపడే అగ్ని జ్వలిస్తుంది, సూర్యుడు తపిస్తున్నాడు, విద్యుత్తు మెరుస్తుంది, వాయువు వీస్తుంది, మృత్యువు కూడా సమస్త ప్రాణులను సంహరింప నిరంతరం పరుగులు పెడుతుంది. అందుకే మానవుడు పరమాత్మునికి పాపానికి భయపడాలి, ధర్మానికి సత్యానికి కట్టుబడి ఉండాలి. ఇక్కడ కఠోపనిషత్తు ద్వారా ఋషి ఏం చెప్తున్నాడంటే, మనిషి అనేవాడు పాపం చేయడానికి భయపడాలి, అలాగే పరమాత్మునికి భయపడాలి. ఎందుకు భయపడాలంటే, పాపం చేసిన తర్వాత పరమాత్మ దయామయుడు కాదు. పాపము చెయ్యకుండా ఎవరైతే సత్కర్మలు చేస్తుంటారో వాళ్ళ యందు దయ కలిగి ఉంటాడు. కానీ పాపం చేసిన తర్వాత పరమాత్మకు దయా జాలి ఉండదు, ఖచ్చితంగా శిక్షిస్తాడు. కాబట్టి అందరూ ఆ పరమాత్మునికి భయపడాలి. ఎందుకు భయపడాలంటే, ఈ సృష్టిలో ప్రతి పదార్థము కూడా ఆ పరమేశ్వరుని అధీనంగా నడుస్తుంది. ఆయన శాసనాలకు విరుద్ధంగా ఏ ఒక్కటి నడవట్లేదు. అన్నీ ఆయనకు లోబడి ఆయన చెప్పినట్టు నడుచుకుంటున్నాయి. సూర్యుడు కానీ, అగ్ని కానీ, వాయువు కానీ, మృత్యువు కూడా ఎప్పుడెప్పుడు పరమాత్మ ఎవరిని తీసుకురామంటే వాళ్ళని తీసుకురావాల్సిందే. ఆ పరమాత్మ చేతుల్లో ఉంది అన్నమాట. అందుకు మనము పరమాత్మకు భయపడాలి. ఎందుకు భయపడాలి? పాపం చేయకుండా. పాపం చేసేటప్పుడు పరమాత్మ గుర్తు రావాలి. ఓం.